ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి ఒకళ్ళు, ఇంకొకరేమో మాజీ ముఖ్యమంత్రి. ఆయన తండ్రి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ శవ రాజకీయాల్లోనూ, యాక్సిడెంట్ రాజకీయాల్లోనూ ఎప్పుడూ ముందుంటారు. తొక్కిసలాట్లు, బస్ ఫైర్ యాక్సిడెంట్స్, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ప్రకృతి విపత్తులు, ఇలా ఏదైనా సరే బాధితుల యొక్క గాథను పట్టించుకోకుండా వాళ్ళ యొక్క పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఒక్కసారి గతంలో మనం చూసుకున్నట్లయితే 2015 రాజమండ్రి పుష్కరాల టైంలో తొక్కిసలాట జరిగి ఎన్నో ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం, అధికార పక్షం డిబేట్లతోనే కాలం గడిపేసింది. జనాలు కూడా యాక్సిడెంట్ ని మర్చిపోయి ఈ షో చూడటానికే అలవాటు పడిపోయారు. అండ్ నెక్స్ట్ 2020 వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ ఘటన. ఈ ఘటనలో విషవాయువులు వ్యాపించి ఎన్నో ప్రాణాలు కోల్పోయాం, ఎంతో మంది అస్వస్థతకు గురయ్యారు. అండ్ అపోజిషన్ ధర్నాల వల్ల ఈ విషయానికి మంచిగా అటెన్షన్ గ్రాబ్ అయింది, కానీ అది ఎక్కువ కాలం నిలవలేకపోయింది. బట్ దానికి రూట్ కాజ్ అయిన ఇండస్ట్రియల్ సేఫ్టీ మెథడ్స్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ని ఏ ప్రభుత్వము సరిగ్గా చూసుకోలేకపోయింది. దానికి ప్రూఫ్గానే మొన్న రీసెంట్గా జరిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటన, అందులోని 9 మంది మరణాలు, రోడ్ యాక్సిడెంట్స్, ప్రకృతి విపత్తులు, మిస్సింగ్ కేసెస్. ఇలా ఏ ఇన్సిడెంట్ అయినా సరే దానికి కావాల్సిన రూట్ కాజ్ని మర్చిపోయి నువ్వంటే నువ్వు అని కొట్టుకోవటం వల్ల జనాలు కూడా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏదో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. పొలిటికల్ లీడర్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఉంది. మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన మినిస్టర్లు రియల్ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి చూస్తే వాళ్ళ జేబులు పొరపాటును కూడా నిండవు. ఇండస్ట్రీస్కి అనాథరైజ్డ్ లైసెన్సెస్ ఇవ్వలేరు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవ్వలేరు, ప్రాజెక్టుల్లో కమిషన్లు తినలేరు. కానీ మనకేమైంది, వాళ్ళు ఇలా తిట్టుకుంటుంటే దాన్ని మనం ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవుతున్నాం, కానీ మనం ప్రశ్నించాలి అనే స్పృహని కోల్పోతున్నాం. ఇప్పటికైనా నువ్వు గొంతెత్తి ప్రశ్నించు. మీ ఫెయిర్ అండ్ ఫియరీ.